నేను గాడ్ ఇస్ డాష్, దేవుడు ఏమై ఉన్నాడు అని ఒక ఖాళీ వదిలిపెట్టి మీరేం రాస్తారో రాయండి అంటే మీ మనసులోకి మొట్టమొదటిగా వచ్చే ఆలోచన ఏంటి? గాడ్ ఇస్ డాష్. హూ ఇస్ గాడ్? అసలు దేవుడు ఎవరు? కొంతమందికి గాడ్ ఈజ్ జడ్జ్ అనే మాట జ్ఞాపకం వస్తుంది. తప్పులు చేసే వాళ్ళకి దేవుడు అమ్మో న్యాయవంతుడు, దేవుడు శిక్షించేవాడు అని జ్ఞాపకం రావచ్చు. మరి కొంతమంది గాడ్ ఇస్ లవ్, దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పచ్చు. మరి కొంతమంది గతంలో భయంకరమైన స్థితిలో నుండి దేవుని కృప ద్వారా రక్షించబడి కాపాడబడిన వారు గాడ్ ఇస్ ఫర్గివింగ్, దేవుడు క్షమించేవాడు అని వ్రాయొచ్చు. మరికొంతమంది దేవుడు దయగలిగిన వాడు, గాడ్ ఇస్ మర్సిఫుల్. సో దేవుడు ఒక మాటలో చెప్పాలంటే ఆయన వర్ణనకు మించినవాడు. గాడ్ ఇస్ డాష్ అనే ఆ ఖాళీలో ఏమైనా మనం రాయొచ్చు, ఎన్నైనా మనం రాయొచ్చు. దేవుని గురించి వర్ణించడానికి, వివరించడానికి ఎన్నెన్నో మన జీవితంలోనే దేవుడు ఆయా సమయాలలో మనకు ఎలా అవసరమో ఆ విధంగా మనకు హీ షోస్ అప్ ఇన్ ఆర్ టైమ్స్ ఆఫ్ నీడ్. ఒకవేళ తండ్రి భూలోకపు తండ్రిని కోల్పోయిన వారి జీవితంలో ఒక పరలోకపు తండ్రిగా ఉండి ఆదరించేవాడు. గాడ్ ఇస్ ఆర్ ఫాదర్, నన్ను పరలోకపు తండ్రి అని పిలవండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మా పాప నిత్య ఒకరోజు ఒక పాట రాస్తుంది. ఆ పాటలో ఏమని రాసిందంటే, దేవా నా తండ్రి నీవే, నా కొడుకు కూడా నీవే అని రాసింది. ఆ మాట మరి ఇప్పటి వరకు ఎప్పుడు ఎవరు పాడడం, ఎవరు రాయడం వినలేదు. ఆ మాట వినగానే నేను జార్నలిస్ట్ గారు గట్టిగా నవ్వుకున్నాం. అయితే ఆ తర్వాత అనిపించింది ఆ బిడ్డ రాసిన ఆ మాట కూడా కరెక్టే అని. ఎందుకంటే మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును. ఈ లోకంలో ఎవరికైనా కొడుకులు లేకపోతే పుట్టిన కొడుకులు చనిపోతే, లేకపోతే కొడుకులు తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో విడిచిపెట్టి, నిరాదరణకరమైన స్థితిలో విడిచిపెట్టి వెళ్ళిపోతే, భయంకరమైన డ్రగ్స్కు వాటికి బానిసలైపోయి వారి జీవితాన్ని పతనావస్థలోకి తీసుకొని వెళ్ళిపోతుంటే ఆ తల్లిదండ్రులు ఏం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ భూలోకంలో పుట్టిన కొడుకులు తల్లిదండ్రులను ఆదరించక పోయినా యేసుక్రీస్తు ప్రభు మన కొరకు కుమారుడుగా ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి నీ కుమారుడు నీ జీవితంలో నీకు ఇవ్వలేని ఆనందం నీకు దేవుడు ఇవ్వగలడు. హల్లెలూయా. సో గాడ్ ఇస్ డాష్, దేవుడు ఎవరు అనే మాటకు ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యంలో నుండి ఒక మాట మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. రోమాపత్రిక 16వ అధ్యాయము 27వ వచనం మనం చదువుకుందాం. రోమాపత్రిక 16వ అధ్యాయము 27వ వచనం, 25, 27 వచనాలు కలిసి ఉన్నాయండి. చదువుకుందాం. 25వ వచనం. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరుచుటకు శక్తిమంతుడు అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఈ వచనం చాలా పెద్దగా ఉంది చూడండి. కొన్నిసార్లు పెద్ద వచనం చదివిన తర్వాత అసలు ఇందులో ఏముంది, అసలు ఇందులో ఏం అర్థం చేసుకోవాలి మనకు అర్థం అవదు. ఇక్కడ నేను ఆ ఆఖరు 2 లైన్స్ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 27వ వచనంలో ఆఖరు 2 లైన్లు, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి. ఈ మధ్యాహ్న కాలం నా టాపిక్ ఏంటంటే గాడ్ ఇస్ డాష్, దేవుడు ఎవరు అంటే అద్వితీయ జ్ఞానవంతుడు. అద్వితీయ జ్ఞానం. లోకంలో జ్ఞానం కలిగిన వారు చాలామంది ఉండొచ్చు, తెలివైన వారు చాలామంది ఉండొచ్చు. ఈ ప్రపంచంలో గోల్డ్ మెడల్ సాధించే వాళ్ళు, లేకపోతే రకరకాల వస్తువులను ఆవిష్కరణలను చేసి సైంటిస్టులుగా పేర్లు తెచ్చుకున్న వారు చాలామంది ఉండొచ్చు. కానీ అద్వితీయ జ్ఞానవంతుడు, ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంటుంది ఆ మాట, హీ ఈస్ ది ఓన్లీ వైజ్ గాడ్. ది ఓన్లీ వైజ్ గాడ్, ఓన్లీ జ్ఞానవంతుడు, అద్వితీయ జ్ఞానవంతుడు ఆయన ఒక్కడేనంట. ఆయనతో సరిపోల్చదగిన జ్ఞానము ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. మనుషుల జ్ఞానం కంటే దేవుని వెర్రితనం గొప్పదని వాక్యంలో తెలుసా అండి. ఈ భూ ప్రపంచంలో, ఈ వరల్డ్ మొత్తంలో ఉన్న మనుషులందరి జ్ఞానాన్ని ఒక ప్రక్కన పెట్టి దేవునికి అసలు వెర్రితనం లేదు. ఒకవేళ దేవుని వెర్రితనాన్ని ఇంకొక వైపు పెడితే మనుషులందరి జ్ఞానం కంటే దేవుని వెర్రితనం గొప్పదంట. అంటే మనం అర్థం చేసుకోవచ్చు దేవుని యొక్క జ్ఞానము ఎంత ఉన్నతమైనదో. ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి 2 బాక్సులు మీ ఎదుట పెట్టి ఈ 2 బాక్సుల్లో మీకు ఏది కావాలి, ఏదైనా మీరు ఎంచుకోవచ్చు, మీకు ఇచ్చేస్తామన్నారు అనుకోండి, మన నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే ఆ బాక్స్లో ఏముంది అని అడుగుతాం, అవునా కదా? ఎందుకంటే తెలుసుకోకుండా ఒకవేళ లో గ్రేడ్ది లేకపోతే తక్కువది ఎంచుకొని మళ్ళీ బాధపడతామేమో అని రెండిట్లో ఏముందండి అని అడుగుతాం.
ఆ 2 బాక్సులు తీసుకొచ్చిన వ్యక్తులు ఒకవేళ ఒక బాక్స్లో మీరు ఆశిస్తున్న అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి ఒక బాక్స్లో, ఇంకొక బాక్స్లో ఏమో జ్ఞానం ఉంది. మీకు ఏది కావాలి అని అడిగితే ఏమి ఎంచుకుంటారు? వన్ బాక్స్ హ్యాస్ ఎవ్రీథింగ్ యూ డిజైర్ అండ్ అనదర్ బాక్స్ హ్యాస్ విజ్డమ్. ఒక బాక్స్లో మీరు కోరుకుంటున్నవి, ఆశిస్తున్నవి, కలలు కంటున్నవి అన్నీ ఉన్నాయి. రెండో బాక్స్లో ఏమో జ్ఞానం ఉంది. ఇది కావాలా అది కావాలంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఎక్కువ మంది దీన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే నాకు కావాల్సినవి నాకు వచ్చేస్తే చాలు, ఐ నీడ్ వాట్ ఐ నీడ్, నాకు కావాల్సినవి నాకు కావాలి అంతే, జ్ఞానం ఎందుకు అని అనుకుంటారు. అని ఒక మాట చెప్పమంటారా? మనకు కావాల్సినవన్నీ మనం పొందుకున్నాక జ్ఞానం లేకపోతే మన చేతిలోకి వచ్చిన వాటన్నిటిని కూడా మనం నష్టపరుచుకుంటాం తెలుసా. ఈవెన్ దో యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యూ నీడ్, నీకు కావాల్సినవన్నీ నీకు వచ్చినా నీలో గనక దైవికమైన జ్ఞానం లేకపోతే నీకు దేవుడిచ్చినవన్నిటిని కూడా నువ్వు ఎలా నిలబెట్టుకోవాలో, ఎలా వాటిని కాపాడుకోవాలో, ఎలా వాటిని వృద్ధి చేసుకోవాలో నీకు చేతగాక వాటన్నిటిని నువ్వు నష్టపరుచుకుంటావు. అందుచేత ఈ మధ్యాహ్న కాల సమయంలో దైవికమైన జ్ఞానంతో మనము నింపబడాలి అని మనము ఆశించాలి. మొట్టమొదటగా చాలాసార్లు అనుకుంటాం, నాకు ఎవ్వరి గైడెన్స్ అవసరం లేదండి, నాకు ఎవ్వరు చెప్పక్కర్లేదు, ఎందుకంటే నాకు అన్నీ తెలుసు కదా, నాకు అన్నీ తెలుసు, నాకు ప్రపంచం అంతా తెలుసు అనుకుంటారు. వాళ్ళు ఇప్పుడు చాలా పెద్ద అజ్ఞానులు కదండి. ఎందుకంటే ఎవరికీ అన్నీ తెలీదు, ఎవ్వరికీ అన్నీ తెలీదు. ఒక మాటలో చెప్పాలంటే మనం దేవుని పాఠశాలలో ప్రతిరోజు స్టూడెంట్స్గానే ఉండాలంట. దేవుని పాఠశాలలో ఎంత గొప్ప భక్తుడైనా, ఎంత గొప్ప విశ్వాస అయినా ప్రతిరోజు దేవుని పాఠశాలలో మనము విద్యార్థులముగానే ఉండాలి. ప్రతిరోజు నేర్చుకోవాలి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక నా యొద్ద నేర్చుకొనుడి అని యేసయ్య చెప్పారు. ప్రతిరోజు రాత్రి ప్రకటన గ్రంథ ధ్యానాలు జాన్ వెస్లీ గారు చెప్తున్నారు. మీలో ఎంతమంది వింటున్నారు నాకు తెలియదు, కానీ అనేకమైన నూతనమైన విషయాలు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే, దేవుని వాక్యంలో ఇంత అర్థం ఉందా, దేవుని వాక్యంలో ఇన్ని అంశాలు ఉన్నాయా, ప్రపంచంలో జరుగుతున్న ఇన్ని విషయాలను గురించి అన్ని అంతే కదా. ఇప్పుడు ఎవరైనా కష్టంలో ఉన్నారు, మన దగ్గరకు వచ్చారు, ఏదో సహాయం అడిగారు, వాళ్ళ పరిస్థితిలోకి వెళ్ళి దాన్ని ఎంపతి అంటారు. అంటే ఎదుటి వారి స్థితిలోకి తమ్మును తాము ఊహించుకొని, అమ్మో వీళ్ళు ఇంత కష్టంలో ఉన్నారంటే వాళ్ళు ఎంత బాధపడుతుంటారో, వాళ్ళు ఎంత ఆదరణ కోరుకుంటున్నారో, వారికి సహాయం చేయాలని వారి గెటింగ్ ఇన్ టు సమ్వన్స్ షూస్ అంటారు ఇంగ్లీష్లో, వెళ్ళి ఆలోచించుకొని సహాయం చేసేవారు చాలా తక్కువ మంది. యూజువల్గా ఎవరైనా మనల్ని వచ్చి సహాయం అడిగితే యూజువల్గా ప్రజల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, నాకున్న కష్టాలు ఏంటి, నాకున్న ఆర్థిక ఇబ్బందులు ఏంటి, నా ఎదురుగా ఉన్న ఖర్చులు ఏంటి, నేను తీర్చాల్సిన అప్పులు ఏంటి, ఇవన్నీ ఆలోచించుకొని నాకే ఇన్ని కష్టాలు ఉంటే వాళ్ళ కష్టాలు తీర్చడానికి నాకెక్కడవుతుందని సారీ అండి నా వల్ల కాదండి అని పంపించేస్తాం. అంటే జీవితంలో ఎవరైనా మన దగ్గరికి ఏదైనా పరిస్థితిని, విషయాన్ని తీసుకొని వస్తే దాన్ని వాళ్ళ కోణం నుండి చూడడం కంటే చాలాసార్లు మన కోణం నుండి మనం చూసుకుంటూ ఉంటాం. మన జీవితం కాబట్టి మన కోణం, మనకు ఒక కష్టం రాగానే దాన్ని మన కోణం నుండి ఆలోచిస్తూ ఉంటాం. ఒక శోధన రాగానే మన కోణం నుండి ఆలోచిస్తూ ఉంటాం. ఒక నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు మన కోణం నుండి నాకేది మంచిది, నాకేది మేలైనది, నాకేది శ్రేష్టమైనది అని మన కోణం నుండి మనం ఆలోచించుకొని ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ దేవుని జ్ఞానంతో నింపబడిన వ్యక్తులు జీవితాన్ని తమ కోణం నుండి కాకుండా దేవుని కోణం నుండి చూస్తారు. దే విల్ స్టార్ట్ లుకింగ్ ఎట్ లైఫ్ ఫ్రమ్ గాడ్స్ పర్స్పెక్టివ్. ఒక సమస్య రాగానే దేవుడు నాకేం నేర్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఈ పరిస్థితిలో నేను ఎలా వ్యవహరించాలి, ఈ పరిస్థితిలో నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఈ పరిస్థితిలో నేను ఎలా అడుగులు ముందుకు వేయాలి, దేవుడు ఏం ఆశిస్తున్నాడు, దేవుడు ఏం కోరుకుంటున్నాడు. ఇన్ని సంవత్సరాలు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో నేను ఎదిగాను ఒక విశ్వాసిగా, ఇన్ని వాక్యాలు నేను నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు దేవుడు వినిపించిన వాక్యాలన్నీ నేను అన్వయించుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు కదా. సో దేవుడు ఆశించినట్లుగా నేను అడుగులు వేయాలి అని ఆలోచించడము దేవుని జ్ఞానముతో నింపబడడం. అంతేగాని ఒక సమస్య రాగానే, ఒక ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు, ఒక శ్రమ రాగానే అందరూ మనుషుల లాగానే నువ్వు ఆలోచిస్తున్నావు అంటే మందిరానికి రాని వారికి నీకు తేడా లేదన్నమాట. ఇంకొక మాటలో చెప్పాలంటే నువ్వు దేవుని జ్ఞానం మీద ఆధారపడడం కంటే ఎక్కువగా నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడుతున్నావు. మానవ జ్ఞానము మీద ఆధారపడితే ఆధ్యాత్మికంగా నువ్వు ఎదుగుతున్నట్లు ఖచ్చితంగా కాదు. దేవా నేను ఏం చేయాలి? సో విజ్డమ్ ఇస్ లుకింగ్ ఎట్ లైఫ్ ఫ్రమ్ గాడ్స్ పర్స్పెక్టివ్. రెండవదిగా మనం ఆలోచిస్తే జ్ఞానం మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే,
నీ జీవితంలో నువ్వు మేలైన ఎంపికలు చేసుకోవడానికి ఈ జ్ఞానము నీకు ఉపయోగపడుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, నోరు తెరిచి మాట్లాడాలా, నోరు మూసుకొని ఉండాలా? అది కూడా ఎంపికే. కొన్నిసార్లు మనం నోరు తెరిచి మాట్లాడి ఆ మాట్లాడిన మాట వలన ఉపయోగం కంటే నష్టం, కష్టం ఎక్కువ వచ్చేసి ఆ తర్వాత ఎన్ని రోజులు బాధపడతాం, అయ్యో అనవసరంగా మాట్లాడానే. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల ముందు మాట్లాడడం కంటే నోటికి పెద్ద తాళం వేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళు కొన్నిసార్లు నువ్వు మంచిగా మాట్లాడినా దాన్ని చెడుగా తీసుకోవచ్చు. నువ్వు మంచిగా మాట్లాడదాం అనుకొని, ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు అది వేరేలాగా బయటకు రావచ్చు. నీ మనసులో ఒకటి ఉంటుంది, కొన్నిసార్లు అది వేరేలా బయటకు వస్తుంటుంది. ఆ తర్వాత అనిపిస్తుంది, అయ్యో నేను మౌనంగా ఉండాలనే ఎంపిక చేసుకొని ఉంటే ఎంత బాగుండేదో, నేను మాట్లాడేశానే అని కొన్నిసార్లు మనం బాధపడుతూ ఉంటాం. సో జీవితంలో సరైన ఎంపికలు చేసుకోవడానికి దైవికమైన జ్ఞానము నీకు దోహద పడుతుంది. గురువులు లేకపోతే చూడండి, కొంతమంది ప్రతిదానికి ఎవరో ఒకరిని వెళ్ళి సలహా అడుగుతారు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మాకు మా తల్లిదండ్రులు ఏం నేర్పించారంటే, ప్రతిదానికి మా మమ్మీని మా డాడీని అడగకుండా మేము ఏమీ చెయ్యం. ప్రతిదానికి తల్లి తండ్రి యొక్క ఇన్పుట్, ప్రతిదానికి వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి. సరే, ఇప్పుడు వివాహం అయి వచ్చింది, నేను ప్రతిదానికి ఫోన్ చేయాలా? ప్రతిదానికి నేను ఫోన్ చేసి మాట్లాడాలి? ఇప్పుడు ఓకే, దేవుడు నాకు పెట్టిన నా భర్త నా శిరస్సు, ఇప్పుడు ప్రతిదానికి నేను దైవజనుని అడిగి చేస్తాను. ప్రతి చిన్న విషయానికి కూడా దైవజనుని పర్మిషన్ లేకుండా నేను ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళను. కొన్నిసార్లు దైవజనులు అంటారు, ప్రతిదీ నువ్వు నాకు ఎందుకు చెప్తావు, నువ్వు ముందుకు వెళ్ళిపో, ఎందుకంటే అంత సమయం ఉండదు పరిచర్యలో. అలాంటప్పుడు నేను ఎవరికి ఫోన్ చేయడానికో లేకపోతే దైవజన్ని అడగడానికో అవకాశం లేనప్పుడు అప్పుడు నేను ఏం చేయాలి? దేవుని జ్ఞానము మీద ఆధారపడాలి. దేవుని జ్ఞానం మీద ఆధారపడకపోతే మేలు కంటే లాభం కంటే నష్టమే దాపురించవచ్చు. కొన్నిసార్లు అది మన కుటుంబానికి నష్టం అవ్వచ్చు, లేకపోతే మన బిడ్డలకు నష్టం కలగచ్చు, లేకపోతే నీ వ్యక్తిగత జీవితానికి నష్టం కలగచ్చు, లేకపోతే సంఘానికి కూడా కొన్నిసార్లు మన నష్టకరమైన పనులు చేస్తూ ఉండొచ్చు అజ్ఞానంతో ప్రవర్తించినప్పుడు. సో విజ్డమ్ గివ్స్ యూ ది ఎబిలిటీ టు మేక్ ద రైట్ చాయిసెస్. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి దేవుని జ్ఞానము నీ జీవితంలో ఎంతగానో దోహదపడుతుంది. అంత మాత్రమే కాదు, దేవుని జ్ఞానంతో ఎప్పుడైతే నింపబడతామో జీవితంలో అసలు ఏం సాధించాలో నీకు క్లారిటీ వస్తుంది. జీవితంలో ఏం సాధించాలి, వాట్ ఈజ్ యువర్ గోల్ ఇన్ లైఫ్, అసలు ఎందుకు బ్రతుకుతున్నారు అన్న విషయానికి ఒక క్లారిటీ వస్తుంది. కొంతమంది బ్రతుకుతారు, ఒకరి మీద పగ తీర్చుకోవడానికి బ్రతుకుతారండి, లేరా అలాంటి వారి సమాజంలో? కొంతమంది ఇతరులకు ఇబ్బంది కలుగ చేయడానికే బ్రతుకుతారు. కొంతమంది ఎందుకు బ్రతుకుతున్నారంటే ఎంజాయ్ చేయడానికి బ్రతుకుతున్నాం అంటారు. విన్నారా ఆ డెఫినేషన్? యవనస్తులు ప్రాముఖ్యంగా, ఎందుకు బ్రతుకుతున్నావు బాబు? ఎంజాయ్ చేయడానికండి. మా అమ్మ నాన్న బాగా కష్టపడి ఇంత సంపాదించి పెట్టారండి, ఇంకా మేము కూడా ఎందుకు కష్టపడ్డాం? ఎంజాయ్ చేయడానికి బ్రతుకుతున్నాం. నెలంతా కష్టపడతాడు, జీతం రాగానే ఎంజాయ్ చేసి 2 రోజుల్లో మొత్తం అయిపోద్ది అనమాట. కష్టార్జితం అంతా గాలికి వెళ్ళిపోద్ది. ఎంజాయ్ చేయడానికి బ్రతికేవారు కూడా చాలామంది, వ్యర్థమైన గోల్స్ పెట్టుకొని బ్రతికేవారు చాలామంది ఉన్నారు. కానీ దేవుని జ్ఞానంతో నువ్వు నింపబడితే నీ జీవితానికి ఒక మంచి గురిని నువ్వు కలిగి బ్రతకడానికి నీకు దేవుని జ్ఞానము ఎంతగానో ఉపయోగపడుతుంది. కొంతమంది జీవితంలో తప్పుడు ఎయిమ్స్, రాంగ్ గోల్స్, రాంగ్ టార్గెట్ పెట్టుకొని వాటిని సాధించే క్రమంలో వారు నష్టపోతూ ఇతరులను నష్టపరుస్తూ వారి జీవితం ఒక మాటలో చెప్పాలంటే, కొంతమంది పోయాక ఏడ్చేవారు ఎవరు ఉండరండి. కొంతమంది పోయాక ఏడ్చేవారు ఎవ్వరు ఉండరు, ఎందుకంటే వాళ్ళు ఎవరికీ ప్రయోజనకరంగా బ్రతకలేదు కాబట్టి. సో దేవుని జ్ఞానంతో మనం నింపబడినప్పుడు దేవుని జ్ఞానము సరైన నిర్ణయాలు మనం తీసుకోవడానికి, సరైన గురి మన జీవితంలో కలిగి ఉండడానికి మనకు దోహదపడుతుంది. దేవుని వాక్యంలోండి దావీదు జీవితంలో ఒక్క అనుభవం మీకు చూపించి ఆ తర్వాత వెంటనే మనం స్తుతి ఆరాధనలోనికి వెళ్తాం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము మనందరికీ చాలా ఫెమిలియర్ చాప్టర్ ఇన్ ద బైబిల్. బట్ దేవుని వాక్యము నిత్యనూతనమైనది కనుక ఈ భాగంలోండి మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం. అయితే యెష్షయి యొక్క 3 పెద్ద కుమారులు
సౌలు వెంటను పోయియుండిరి. యుద్ధమునకు సౌలు వెంటను పోయిండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేర్లు ఏవనగా జ్యేష్ఠుడు ఏలియాబు, రెండవ వాడు అబీనాదాబు, మూడవ వాడు షమ్మా. ఆ తర్వాత దావీదు కనిష్ఠుడు అనే మాట కూడా వాక్యంలో మనం చూస్తున్నాం. సో అన్నలు ముగ్గురు ఆర్మీలో ఉన్నారు. దావీదునేమో గొర్రెల దగ్గర పెట్టాడు తండ్రి. అది భూలోకపు తండ్రి దావీదు కొరకు చేసిన ఎంపిక. వీడి బలము, వీడి సామర్థ్యము, వీడి జ్ఞానము గొర్రెలు కాయడానికి బాగా ఉపయోగపడుతుంది, కానీ యుద్ధంలోకి అంత ఉపయోగపడదని భూలోకపు తండ్రి అంచనా వేశాడు. ఒక మాట మీకు చెప్పనా, మనుషులు నిన్ను గూర్చి వేసే అంచనాలు ఎప్పుడు దేవుడు నిన్ను గూర్చి చేసే అంచనాల కంటే చాలా హీనంగా, చాలా లీస్ట్గా ఉంటాయి అనడానికి దావీదు జీవితంలో ఈ సంఘటన ఒక పెద్ద నిదర్శనం. మనుషులు మన గూర్చి వేసే అంచనాలు ఎప్పుడు దేవుని అంచనాల కంటే చాలా తక్కువగా, చాలా ఇన్ఫీరియర్గా, చాలా హీనంగా ఉంటాయి అనడానికి ఇది ఒక సాదృశ్యం. దావీదులో దేవుడు ఎంత కేపబిలిటీ పెట్టాడు, ఎంత శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని, ఎంత కృపను దేవుడు దావీదుకి ఇచ్చాడంటే రాజ్యాన్ని 40 సంవత్సరాలు పరిపాలించే అంత దేవుడు దావీదులో పెట్టుంటే భూలోకపు తండ్రి అనుకుంటున్నాడు, గొర్రెలు కాయడానికి తప్ప నువ్వెందుకు పనికి రావు. అయితే దావీదును మనం గమనించినట్లయితే తన తండ్రి అప్పగించిన పనిని నమ్మకంగా చేసుకుంటూ వచ్చాడండి. ఒక మాటలో చెప్పాలంటే డేవిడ్ వాజ్ బిహైండ్ ద సీన్. నేను మనుషుల ముందుకు వెళ్ళాలి, నన్ను నేను ప్రదర్శించుకోవాలి, అందరు నన్ను చూడాలి, పొగడాలి, ఇలాంటి ఆశలు లేవు దావీదులు. నిజంగా నువ్వు దేవుని వెంబడించే వ్యక్తివైతే నువ్వు నిన్ను నీవు చూపించుకోవడానికి ఇష్టపడవు. ఎందుకంటే దేవుడు నిన్ను వెలుగులోకి తెచ్చిన రోజు తెస్తాడు. ఆయన ఉద్దేశ ప్రకారం, ఆయన చిత్త ప్రకారంగా నిన్ను నువ్వు కనుపరుచుకోవడానికి నీకు ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. దావీదు లోపల మరి బాధపడ్డాడేమో మనకు తెలీదు. తండ్రి చెప్పిన పనిని మాత్రం చేస్తూ వచ్చాడు. తండ్రి గీసిన గీతను జవదాటకుండా ఉన్నాడు. తండ్రితో గొడవ పెట్టుకొని నన్నెందుకు పంపించావు నువ్వు ఆర్మీకి. చూడండి, కొంతమంది ప్రతి దానికి తల్లిదండ్రుల మీద రివర్స్ అయిపోతూ ఉంటారు. ఇట్స్ అ కర్స్. గమనించండి, శాపం వస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు. తల్లిదండ్రులు లెక్క లేకుండా మాట్లాడేవారు, అవమానకరంగా మాట్లాడి, ఏం సంపాదించి పెట్టారు, నువ్వు సంపాదించుకోలేవా, నీకు చేతులు కాళ్ళు లేవా, తెలివి లేదా, జ్ఞానం లేదా, బలం లేదా, సమయం లేదా, నిన్ను పెంచి పెద్ద చేశారు, చాలు బతుకు నీ బ్రతుకు. కొంతమంది తల్లిదండ్రులను వాళ్ళ స్నేహితులను చూసి, వాడు ఈ పర్సులో ఇంత డబ్బులు ఉంటాయి నాన్న, వాడికి ఈ బైక్ ఉంటుంది, ఆ బైక్ ఉంటుంది, నువ్వెందుకు కొనియవు, నాకు నువ్వెందుకు ఇవ్వవు డబ్బులని తల్లిదండ్రులను ఎంత తూలనగా మాట్లాడేవారు లేరంటారండి ఈ సమాజంలో. దేవుడు నీకు ఇచ్చిన తల్లిదండ్రులు నేను కన్నారు, పెంచారు, ఇంత స్థితికి తెచ్చారు. దేవుని మార్గాన్ని నీకు బోధిస్తున్నారు, చక్కని మందిరానికి నిన్ను నడిపిస్తున్నారు. బీ థ్యాంక్ఫుల్. దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండు. నువ్వు షైన్ అవ్వంతే. నీలో దేవుడు పెట్టిన పొటెన్షియల్ కష్టపడి పనిచేయి. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. నువ్వు శ్రద్ధ కలిగి పనిచేయి, నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. కానీ తల్లిదండ్రుల మీద అవమానకరంగా మాట్లాడడము బైబిల్ ప్రకారం ఇట్స్ అ కర్స్, శాపము. దావీదు తండ్రిని కానీ తన ఇంట్లో పెద్దవారిని కానీ ఎక్కడ ధిక్కరించినట్లు మనకు కనబడదండి. హీ వాజ్ సో హంబుల్, హీ వాజ్ సో సింపుల్, వెరీ సిన్సియర్ ఇన్ హిస్ వర్క్, వెరీ ఫెయిత్ఫుల్. నమ్మకస్తుడుగా ఉన్నాడు, పనిలో యథార్థవంతుడుగా ఉన్నాడు. తండ్రి అప్పగించిన పనిని, చెప్పిన పనిని చెప్పినట్లు చేస్తూ వచ్చాడు. ఒకానొక సమయం వచ్చింది, తండ్రి పంపించాడు అన్నల దగ్గరకు వెళ్ళమని. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి ఇచ్చిరమ్మని తండ్రి పంపించాడంట. వెళ్ళిన సమయంలో తన సహోదరులను కలవడం జరిగింది. చూడండి 28వ వచనం. అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్నయ్యకు ఏలియాబునకు వినబడగా ఏలియాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో నీవిక్కడికి ఎందుకు వచ్చితివి అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి. యుద్ధము చూచుటకే కదా. ఎన్ని మాటలండి. ఒక్క మాట దావీదు పరిస్థితిలో ఒక్కసారి మనల్ని మనం ఊహించుకుంటే ఎన్ని మాటలు అంటున్నాడో.
ఒక మాటలో చెప్పాలంటే ఏలియాబు మాట్లాడుతున్న మాటలు ఒక బుల్లెట్ గన్లోంచి బుల్లెట్స్ ఒకదాని తర్వాత ఒకటి స్పీడ్గా వచ్చి తగులుతున్నట్లు తగులుతున్నాయి దావీదుకి. ఫస్ట్ థింగ్, కోపంగా మాట్లాడాడంట. దావీదు దేవుని హృదయానుసారుడు అంటే ఊరికే అనలేదండి. దేవుని వాక్యంలో దావీదు దేవుని హృదయానుసారుడని ఊరికే అనలేదు. దావీదులో ఉన్న స్వభావము, దావీదు యొక్క హృదయం నుండి మనం చాలా నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్, ఇందాక మనం చూసాము, చాలా నమ్మకస్తుడుగా ఉన్నాడు. తండ్రి చెప్పిన పనిని చెప్పినట్లు చేశాడు. తండ్రి మాటను జవదాటలేదు, ధిక్కరించలేదు, గర్విష్ఠిగా ప్రవర్తించలేదు. ఇక్కడ మనం చూస్తున్నాం, అన్నకి కోపం రాగానే నీ కోపం వస్తే నాకు లేదా కోపం, నాకు కూడా రెడీగా ఉంటుందని కోపం చూపించలేదండి. చాలాసార్లు మనం ఎవరైనా మన మీద కోపించగానే మనలో వచ్చే ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటంటే కోపం. కోపం ఎలా అంటే ఎదుటి వ్యక్తిలో అలా కొంచెం కనబడుతుండగానే మన కోపం కూడా రెడీ అయిపోద్ది లోపల కదండి. కోపం కొరకు మనం ఏం పెద్ద కష్టపడక్కర్లేదు. కోపం రావడానికి, శాంతంగా ఉండడానికి, పీస్ఫుల్గా ఉండడానికి, నీ కూల్ను మెయింటైన్ చేసుకోవడానికి చాలా కష్టపడాలి. కానీ కోపం రావడానికి ఇట్ టేక్స్ నో ఎఫర్ట్, ఏ కష్టం అక్కర్లా, అలా వచ్చేస్తుంది కోపం అంతే. అన్న కోపంగా చూస్తున్నాడు. దావీదు చాలా మాట్లాడచ్చు. ఏం మాట్లాడచ్చు తెలుసా? మిమ్మల్ని, మీకు ఆహారం ఇవ్వమని పంపించాడన్న తండ్రి, మీకు మేలుకరంగా ఉండాలని అంత దూరం నుండి నేను వచ్చాను. ఐ కేమ్ టు బీ అ బ్లెస్సింగ్, మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను వచ్చాను. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఏమీ ఎదురు సమాధానం చెప్పట్లేదండి. ఏలియాబు దావీదు మీద కోపము వచ్చి, సో మొదటిది ఏలియాబులో కోపం వచ్చింది. రెండవది, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావంటే తెలీదా ఏలియాబుకి? జున్నుగడ్డలన్నీ పట్టుకొస్తే బాగా తిన్నారు కదా, అన్నలందరూ చక్కగా తిన్నారా? ఇంటి నుండి స్నాక్స్ చూడండి, హాస్టల్లో ఉంటే ఇంటి నుండి స్నాక్స్ రాగానే ఎంత ఆరాటం, ఎంత ఆనందం. అబ్బా, ఇంటి వంట, అమ్మ చేతి వంట ఎంత టేస్టీగా ఉంటుంది, హ్యాపీగా తింటాం. తిన్నారు కదన్నా, గుర్తులేదా, మర్చిపోయావా అప్పుడే అని మాట్లాడొచ్చు. నువ్వెందుకు వచ్చావు అని అడుగుతున్నాడు. ఆ తర్వాత చూస్తే అరణ్యములో ఆ చిన్న గొర్రె మందను ఎవరు వశం చేసావంటే ఏలియాబ్ వాజ్ లిటరలీ ట్రైంగ్ టు పుట్ డేవిడ్ డౌన్. దావీదుని తొక్కేయాలని చూస్తున్నాడండి. సింపుల్గా దావీదును కించపరచాలని మాట్లాడు. చిన్న గొర్రె మంద, అది కూడా చూసుకోవట్లేదా నువ్వు? దాన్ని ఎవరు వశం చేసి వచ్చావు? సింహాలు, తోడేళ్ళు, ఎలుగుబంట్లు అన్నీ పడిపోయి ఉంటాయిలే అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే నీ గర్వమును, నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. అసలు దావీదు హృదయం ఏలియాబుకి ఏం తెలుసు? దావీదు హృదయం ఏలియాబుకు తెలీదు. దీనికి దావీదు ఎన్ని రకాలుగైన సమాధానం చెప్పచ్చు, కానీ యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి అంటే అక్కడైనా అనొచ్చు, చూడడానికి రాలేదన్నా చేయడానికి వచ్చానని. చూడండి, కొన్నిసార్లు ఎదుటివారి మాటకు మాట అని TV9 డిఫరెంట్ ఛానల్స్లో వేస్తూ ఉన్నారు. ఎలా ఉంటుందంటే నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది అక్కడ వార్, మాటల యుద్ధం. ఒక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు ఒక మాట అంటే దానికి ధీటైన మాట ఇంకొక ఆయన బుల్లెట్ లాగా వదులుతూ ఉంటాడు. అది సౌండ్ ఎఫెక్ట్స్తో, ఆ తర్వాత వీడియో ఎఫెక్ట్స్తో వేస్తూ ఉన్నారు టీవీ ఛానల్స్లో. దావీదుకు మాటకు మాట ఇవ్వడానికి అన్ని మాటలు రెడీగా ఉన్నాయి, కానీ కోపానికి కోపం, మాటకు మాట, ప్రత్యుపకారం లేకపోతే ప్రతిగా చేయడానికి దావీదు దగ్గర అన్నీ రెడీగా ఉన్నాయి, కానీ దావీదు చేయలేదు. దావీదు యుద్ధం చూడడానికి రాలేదురా, మీరున్నారు యుద్ధం చూడడానికి. చూడండి, అనొచ్చు కదా, మీరున్నారు ఇక్కడ ఉండి వేస్ట్ ఫెలోస్ లాగా ఆ గొల్యాతు అపహాస్యం చేస్తుంటే పిరికొల్లా ఉన్నారని ఏమైనా అనొచ్చు. ఇన్ఫ్యాక్ట్ దావీదుకు తన అన్నలను కించపరచడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పటిదాకా అన్నలు ఉన్నారు, యుద్ధంలో ట్రైనింగ్ పొందుకున్నారు, కానీ ఒక్క అన్న కూడా ముందుకు వెళ్ళలేకపోయాడు కదా. కానీ దావీదు ఏం మాట్లాడలేదంట. చూడండి 29వ వచనం, అందుకు దావీదు నేనేమి చేసి తిని మాట మాత్రము పలికి తినని చెప్పి అతని యొద్ద నుండి తొలగి. హల్లెలూయా. దేవుని హృదయానుసారుడు కోపంగా, ఆక్రోశంగా, ఆవేశంగా, అవమానకరమైన, కించపరుస్తున్న, తర్వాత భయంకరమైన మాటలు మాట్లాడుతున్న ఏలియాబుతో ఎలా స్పందిస్తున్నాడంటే కూల్గా, నేనేం చేశాను అన్న, నేనేం చేశాను, మాట మాత్రం చెప్పానని సైడ్ అయిపోయాడంట. చాలాసార్లు జీవితంలో మనం ఒక గోల్ పెట్టుకొని
ఇంకొక చిన్న డిస్టర్బెన్స్ రాగానే ఆ గోల్ నుంచి ఇలా డైవర్ట్ అయిపోతూ ఉంటామండి. దావీదు గొల్యాతును పెట్టుకున్నాడు టార్గెట్గా. గొల్యాతును జయించాలి, గొల్యాతుతో యుద్ధం చేయాలి టార్గెట్ పెట్టుకున్నాడు. మధ్యలో అన్న గొడవ వేసుకున్న అన్నతో గొడవ పడడం స్టార్ట్ చేయలేదు. హల్లెలూయా. అన్నతో గొడవ పడి ఉంటే దావీదు టైం అంతా వేస్ట్ అయిపోయేది, దావీదు ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోయేది, దావీదు ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోయేది. దావీదు అనవసరంగా దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకునేవాడేమో ఆ గొడవలో పడి. ఆ గొడవ మళ్ళీ ఇంకే దేనికి దారి తీసేదో మనకు తెలియదు. కానీ దావీదు ఏం చేశాడు అని గమనిస్తే, ఫస్ట్ థింగ్, డేవిడ్ ఓవర్లుక్డ్ హిస్ బ్రదర్ ఆర్ డేవిడ్ ఇగ్నోర్డ్ హిస్ బ్రదర్. ఇందాక నేను చెప్పాను, దైవికమైన జ్ఞానంతో మనం నింపబడినప్పుడు నీ గురి విషయంలో నీకొక స్పష్టత ఉంటుంది. యూ విల్ బీ సో క్లియర్ అబౌట్ యువర్ గోల్. నువ్వు ఎందుకున్నావు ఈ లోకంలో, నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు ఈ లోకంలో, నీ ఉద్దేశం ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి నీ పక్షంగా ఒక స్పష్టత నీకు ఉంటుంది. కాబట్టి దేవుని ఉద్దేశము నీ పక్షంగా నెరవేర్చబడకుండా అడ్డుపడుతున్న వ్యక్తులైనా అవ్వచ్చు, పరిస్థితులైనా అవ్వచ్చు, అవి ఉన్నా లేనట్లుగానే నువ్వు ప్రవర్తిస్తావు. హల్లెలూయా. యూ విల్ స్టార్ట్ ఇగ్నోరింగ్ ఆల్ దోస్ సర్కమ్స్టాన్సెస్. దావీదు తన జీవితంలో ఏం చేశాడంటే తన అన్నలను ఇగ్నోర్ చేసి పడేశాడంతే. దేవుడు నాకు ఇచ్చిన దర్శనము, దేవుడు నా ముందు పెట్టిన టార్గెట్ గొల్యాతు, ఈ చిన్న చిన్న వాళ్ళతో నేను పోటీ పడను, వీళ్లతో నేను యుద్ధం చేయను. ఆ తర్వాత ఫస్ట్ థింగ్ హీ ఇగ్నోర్డ్ హిస్ బ్రదర్స్. రెండవది హీ మూవ్డ్ ఆన్, దాటి వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. కొన్నిసార్లు జీవితంలో నీకైన కొన్ని అనుభవాలను దాటి వెళ్ళిపోవాలంతే. అక్కడే పట్టుకొని కూర్చున్నావంటే నువ్వు వెళ్ళలేవు ముందుకి. సరంటే ఇద్దరు తాగుబోతులు బాగా తాగి రాత్రి ఆ పడవెక్కి అవతల వైపుకి వెళ్ళాలంట వాళ్ళ ఊరికి. సరే బాగా తాగారు, అక్కడ ఒక పడవ ఉంటే ఆ పడవ ఎక్కారు. రాత్రంతా తెడ్లు వేస్తూ ఉన్నారంట, చాలా కష్టపడుతున్నారు. తెల్లవారిపోయింది కానీ పడవ మాత్రం అద్దరికి వెళ్ళలేదు. తెల్లవారేసరికి మత్తు దిగాక చూసుకుంటే ఈ పడవ కట్టేసి ఉందంట. అక్కడ ఒక కొబ్బరి చెట్టు ఉంటే ఒడ్డున దానికి కట్టేసి ఉంది. వీళ్ళ టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, నిద్రపాడు చేసుకొని ఎటు వెళ్లకుండా కష్టమైతే పడ్డారు కానీ ప్రతిఫలం అయితే లేదు. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు జస్ట్ మూవ్ ఆన్. అన్నీ నేను తేల్చుకుంటాను, అన్నీ నేను చూసుకుంటానని కూర్చున్నావంటే దేవుడు నీ జీవితం పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చలేవు. కొన్నిటిని అలా దాటుకొని ముందుకెళ్ళిపోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, అతని యొద్ద నుండి తొలగి. మూడవదిగా మనం గమనించినట్లయితే డేవిడ్ వాస్ ఫోకస్డ్. దావీదు గురి మీద పెట్టాడంతే మనసు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించినందున హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, 12వ అధ్యాయం 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున మనము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. పాపమును విడిచిపెట్టి, బంధకములను విడిచిపెట్టి, నువ్వు జీవితంలో అన్ని బంధకాలు వేసుకొని కూర్చుంటే దేవుని కొరకు ఒక్క అడుగు కూడా ముందుకి వెళ్ళలేవు. కొంతమందికి ఎన్ని బంధకాలు, రాకళ్ళు ఎత్తబడతారంటే చాలా బరువులు తగిలిచ్చేసుకొని ఉంది ఈవిడ, ఇంకెక్కడే గుర్తుంది. ఎన్నో పాపపు బంధకాలు. షీ ఈస్ టూ మచ్ ఎంటాంగిల్డ్. చుట్టూ ఉన్న బంధకాల చేత బంధించబడినప్పుడు ఇంకా ముందుకి వెళ్ళలేని పరిస్థితి. దావీదు తన జీవితంలో గురి వైపుకు సాగిపోయాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే దావీదు దేవుని విశ్వాస్యతను కూడా జ్ఞాపకం చేసుకున్నాడండి. ఒక సమస్య రాగానే, గతంలో కూడా నాకు సమస్యలు వచ్చాయి, ఆ సమస్యలో దేవుడు ఎలా సహాయపడ్డాడు అవి జ్ఞాపకం చేసుకున్నాడు. 37వ వచనం చూడండి. సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించిననియు చెప్పెను. ఈ ఫిలిష్తీయుని సైజు, బలము, పర్సనాలిటీ ఏమి చూడట్లేదు. కానీ ఇప్పుడు నాకు ఒక సమస్య వచ్చింది. గతంలో కూడా నాకు కొన్ని సమస్యలు వచ్చాయి. గతంలో కూడా నాకు కొంతమంది శత్రువులు ఎదురుపడ్డారు. సింహము, ఎలుగుబంటి, నేను కాయుచున్న మందను అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వాటి నుండి నన్ను దేవుడు తప్పించాడు. అంటే దేవుని యొక్క విశ్వాస్యత దావీదు మనసులో ఇంకా జ్ఞాపకము ఉంది. దేవుడు నీకు ఇప్పటి వరకు ఎన్నిసార్లు సహాయం చేశాడో నీకు జ్ఞాపకం ఉందా?
దేవుడు ఇప్పటివరకు ఎన్నిసార్లు నిన్ను ఆదుకున్నాడో నీకు జ్ఞాపకం ఉందా? కొన్నిసార్లు కష్టాలను జ్ఞాపకం ఉంచుకున్నంత బాగా దేవుడు చేసిన మేలులను మనం జ్ఞాపకం ఉంచుకోం. అందుకే ఎప్పుడు ముఖంలో చిరునవ్వు ఉండదు, అందుకే హృదయపూర్వకంగా స్తుతి రాదు. కారణం ఏంటంటే దేవుడు మన పట్ల చేసిన మేలులన్నీ మనం మర్చిపోతూ ఉంటాం. డేవిడ్ రిమెంబర్డ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ద పాస్ట్. గతంలో దేవుడు చూపించిన నమ్మకత్వాన్ని దావీదు జ్ఞాపకము ఉంచుకున్నాడు. అందుకే ధైర్యం వచ్చింది. ఎలుగుబంటి నుండి సింహము నుండి తప్పించిన దేవుడు ఈ ఫిలిస్తీన్ నుండి కూడా ఖచ్చితంగా నన్ను తప్పిస్తాడు అనే ధైర్యాన్ని పొందుకున్నాడు. ఆ తర్వాత 40వ వచనం చూడండి. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువకు పోయెను. ఫిలిస్తీని చేరువకు కొంతమంది ఉంటారండి, ఎక్కడ కూర్చుంటారు అక్కడే కూర్చొని ఒక్క అడుగు కూడా ముందుకు కదలకుండా పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతాడు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అది సాధిస్తాను, ఇది సాధిస్తాను. నువ్వేమైనా సాధించాలంటే నువ్వు అడుగులు ముందుకు వేయాలి. యూ హ్యావ్ టు టేక్ సమ్ స్టెప్స్. అడుగులు వేయకుండా నువ్వు గమ్యాన్ని ఎలా చేరుకుంటావు? కొంతమంది ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చొని నేను అంత ఎదిగిపోవాలి, ఇంత ఎదిగిపోవాలి, అన్ని సాధించాలి, ఇన్ని సాధించాలి, దేవుని కొరకు వాడబడాలంటే నువ్వు ఉన్న ఇంట్లో నుండి ఒక్క అడుగు కూడా కదలడం లేదు. నువ్వు ఎలా వాడబడతావు? నువ్వు కొంచెం కూడా స్ట్రెచ్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. నీ సమయాన్ని దేవుని కొరకు వాడడానికి నువ్వు కొంచెం కూడా ప్రయాసపడట్లేదు. ఎలా వాడబడతావు? దావీదు వడిసెలు రాళ్లను చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువకు పోయెను. ఒక మాటలో చెప్పాలంటే హీ టుక్ స్టెప్స్ అండ్ బోల్డ్లీ ఫేస్డ్ ది ఎనిమీ. జీవితంలో దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చాలంటే నువ్వు అడుగులు వేయాలి. ఎంత పెద్ద ప్రయాణం అన్నా తొలి ఒక్క అడుగుతోనే ప్రారంభం అయ్యేది కదండి. ఎనీ గ్రేట్ డెస్టినేషన్ యు టేక్, ఇట్ స్టార్ట్స్ విత్ అ సింగిల్ స్టెప్. ఒక్క అడుగుతో ప్రారంభం అవుతుంది. ఏం చేయాలనుకున్నా, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏది సాధించాలనుకున్నా, భౌతిక పరంగా ఏది సాధించాలనుకున్నా అడుగులు వేయాలి, జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత 45వ వచనం చూడండి. దావీదు నీవు కర్రయు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. హల్లెలూయా. దావీదుకున్న గొప్ప ధైర్యం ఏంటంటే దేవుని నామము, యెహోవా నామము పేరిట. హీ వెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. యెహోవా నామము బలమైన దుర్గం అంట. నీ జ్ఞాపకం ఉందా? అది చిన్న చిన్న సమస్యలు రాగానే భయపడిపోతున్నావు. నీ పక్షంగా బలమైన దుర్గముగా ఉన్న యెహోవా నామము ఉంది అని మర్చిపోయావా? ఎవ్రీవన్ హూ కాల్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ విల్ బి సేవ్డ్. యెహోవా నామమును, దేవుని నామమును ప్రార్థన చేస్తే, మొరపెట్టుకుంటే నువ్వు రక్షించబడతావని వాక్యం సెలవిస్తుంది. యెహోవా నామము నీ దగ్గర ఉంది, కానీ దాన్ని వాడడం నీకు చేత అవుతుందా? దావీదు యెహోవా నామము పేరట యుద్ధం చేయడానికి వెళ్ళాడు. నీ జీవితంలో ఏ పని ప్రారంభించడానికి ముందైనా గుర్తుపెట్టుకో, దేవుని నామము పేరట చేయి, ఆయన నామం పేరిట ప్రార్థన చేయి, ఆయన నామం పేరిట ప్రారంభించు. ఏ పనిలో అయినా గొప్ప సఫలతను నీవు చూస్తావు. ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఆఖరిగా ఒక్క మాట చూడండి, 49వ వచనం. తన సంచిలో చెయ్యి వేసి అందులో ఉండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. అసలు దావీదు గొల్యాతు దగ్గరకు అడుగులు వేస్తుంటేనే దావీదు హృదయంలో కూడా చాలా తలంపులు వెళ్తూ ఉండాల. అమ్మో, వెళ్ళడం అయితే వెళ్తున్నాను కానీ నేను సాధించగలనా? కొన్నిసార్లు చూడండి, ఏదో మేకపోతే గాంభీర్యం అన్నట్లు ప్రదర్శిస్తాం కానీ మన లోపల పెద్ద తుఫాను నడుస్తూ ఉంటుంది ఆలోచన. ఆ వెనకాల ఇశ్రాయేలీయులు భయంకరంగా కేకలు వేస్తూ ఉండుంటారు. ఫిలిస్తీన్లు ఆన్ ది అదర్ హ్యాండ్ దావీదును భయపెట్టడానికి, దావీదును కృంగదీయడానికి ఎన్ని కేకలు వేస్తున్నారు. దావీదు మాత్రం గురి చూసి కొట్టాడు. అంటే వాళ్ళ కేకలు, అరుపులు, ఆర్భాటము, శబ్దం అవన్నీ రాయబడలేదు. బట్ యూ కెన్ సింప్లీ ఇమాజిన్. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఎలా లోయలో, అక్కడ బోల్డ్ అంతమంది సైన్యం ఉన్నారు. ఫిలిస్తీన్ల తరపున, ఇజ్రాయేల్ తరపున బోల్డ్ అంతమంది సైన్యం ఉన్నారు. ఇప్పుడు ఇంత చిన్న పిల్లోడు వెళ్తున్నాడు. ఆ ఫిలిస్తీన్లు బోల్డ్ అంత గోల చేసి ఉంటారండి. ఎందుకంటే నువ్వేం సాధిస్తావురా, వస్తున్నావు కానీ ఒక్క షాట్ చాలు, మా గొల్యాతు ఒక్క
చిటికెలో నిన్ను అలా ఎత్తి ప్రక్కన పడేస్తాడని ఎంతమంది ఎన్ని కేకలు వేస్తున్నారో మనకు తెలియదు. ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే ఒక బాల్ రివ్వున ఆకాశంలోకి వెళ్ళగానే ఇంకా జనాల యొక్క హడావిడి మనం చూస్తాం కదండి. అక్కడ కూడా ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ ద సేమ్ సినారియో. అదే పరిస్థితి అక్కడ ఉండుండొచ్చు. కానీ కేకలు అరుపులు ఏమీ పట్టించుకోలేదు, గురి చూసి కొట్టాడు. నీ జీవితంలో కూడా దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశాన్ని నీ గురిగా నువ్వు కలిగి ఉండాలంతే. మాట్లాడే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, నిన్ను నిరాశపరచాలని ప్రయత్నం చేసేవారు చాలామంది ఉండొచ్చు, నిన్ను అపహాస్యం చేసేవారు చాలామంది ఉండొచ్చు, నిన్ను అవమానకరంగా మాట్లాడేవారు చాలామంది ఉండొచ్చు, నిన్ను కృంగదీసేవారు చాలామంది ఉండొచ్చు. అవన్నిటిని నువ్వు చూస్తా కూర్చున్నావంటే నీ జీవితం పట్ల దేవునికి కలిగిన ఉద్దేశాన్ని నువ్వు ఎప్పటికీ నెరవేర్చలేవు. కీప్ ఫోకసింగ్ ఆన్ యువర్ గోల్. ఉదయకాల సమయంలో అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుని గురించి మనం ధ్యానం చేశాము. దైవిక జ్ఞానంతో మనం నింపబడినప్పుడు ఏ విధంగా మన జీవితంలో సరైన నిర్ణయాలు మనం తీసుకుంటామో, ఏ విధంగా మన జీవితం పట్ల దేవుడు కలిగిన ఉద్దేశాన్ని మనం నెరవేర్చగలమో చూసాము. 52వ వచనంలో ఉంటుంది. అవన్నీ చదవడానికి సమయం లేదు, కానీ ఇశ్రాయేలీయులు జయము జయమని కేకలు వేశారంట. అప్పటి వరకు ఇంకో రకంగా కేకలు వేసిన ప్రజలందరూ ఒక్కసారిగా ఆ వాతావరణం అంతా మారిపోయింది. దేవుని ప్రజల్లో గొప్ప సంతోషం, ఆనందము, ఆర్భాటము, కేకలు, విజయోత్సవం ఎందుకు వచ్చిందంటే ఒక్క బాలుడు, ఒక్క యవనస్తుడు దేవుని పక్షముగా నిలబడినందుకు. నీ కుటుంబంలో నీకు జయం రావాలంటే, నీ కుటుంబంలో ఉన్న వారందరూ ఆశీర్వాదం పొందాలంటే ముందు నువ్వు ఒక్కదానివి నిలబడు దేవుని కొరకు. యూ స్టాండ్ ఫర్ ద లార్డ్. నువ్వు ఒక్కడవి నిలబడు. కొన్నిసార్లు అనుకున్నా అందరం కలిపి నిలబడదామని. ముందు నువ్వు నిలబడు. ఫస్ట్ ముందు నువ్వు స్థిరంగా ఉండు. ముందు నీ జీవితంలో ఒక గురిని, గమ్యాన్ని కలిగి ఉండు. ఆ తర్వాత నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించెదము. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాడు. నీ జీవితంలో ఎటువంటి గురి నువ్వు కలిగి ఉన్నవి, నీ జీవితంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు. చిన్న చిన్న వాటిగా నిరాశపడిపోయి కృంగిపోయి ఇక జీవితంలో ఏది సాధించలేనండి, నా ప్రార్థనలకు జవాబు రావట్లేదని కృంగిపోతున్నావా? యెహోవా నామము పేరట నువ్వు ఏ కార్యం చేసినా ఆ కార్యంలో దేవుడు నీకు సఫలతను, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. అద్వితీయ జ్ఞానవంతుడు అని నీ వాక్యంలో వ్రాయబడింది. నీ దైవికమైన జ్ఞానంతో మమ్మల్ని మీరు నింపండి ప్రభువా. నిజమే నాయన, ఈ లోకంలో మేము బ్రతకాలంటే నీ జ్ఞానము మాకు సమృద్ధిగా కావాలి ప్రభువా. నీ జ్ఞానముతో మమ్మల్ని నింపండి. నీ సహాయం మాకు అనుగ్రహించండి అయ్యా. ఈ లోకంలో శోధనలు, శ్రమలు, అవమానాలు, నిందలు వేటిని లెక్క చేయకుండా ప్రభువా, దావీదు ఏ విధంగా రోషము కలిగి నీ కొరకు అడుగులు వేస్తూ తన గురిని చేరుకున్నాడు, నీ నామానికి గొప్ప మహిమను తీసుకొచ్చాడు ప్రభా. మా ద్వారా, మా జీవితాల ద్వారా, మా కుటుంబాల ద్వారా నీ నామానికి మహిమ రావాలి ప్రభా. శత్రువుకు అవమానము, సిగ్గు మీరు కలుగచేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.